ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో భూమికాచారు సృష్టించి పరిపాలించినటువంటి తండ్రిని కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి ఈ వాక్యంలో నుండి మీ ఆత్మ సహాయంతో మీరు మాతో మాట్లాడి మా జీవితాలను మరింత ఆత్మీయంగా నూతనపరిచి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను ప్రేమ స్వరూపమైన తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చదవండి. 15వ వచనం. ఈ లోకం ఏమైనను 15 నుంచి 15 నుంచి. ఈ లోకములోనిదేదైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. చాలు. ఈ రాత్రి చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి లోకంలో ఉన్నదంతా, లోకంలో ఏముంది, లోకంలో ఏమి ఉన్నదని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. అపోస్తలుడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఒక పత్రికలో ఆనాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన శరీరధారిగా వచ్చాడు అనేటువంటి సత్యాన్ని అప్పటి కాల ప్రజలకు యోహాను గారు ఆది సంఘం తర్వాత ఎఫెసీ ప్రాంతంలో సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు మొదటి శతాబ్దము చివర 2వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే లోకంలో ఏముంది, అసలు లోకంలో ఏముంది అనేది మనకు తెలియాలి. అప్పుడు మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా దేవుడిని ప్రేమిస్తున్నామా అనేది మనకి తెలిసింది. లోకంలో ఉన్నదంతా అనగా ఏముంది లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవడము. మొట్టమొదటిగా లోకంలో ఏముందని వాక్యం చదువుతుందంటే శరీరాశ. శరీరానికి ఏముంది? ఆశలు ఉంటాయి. శరీరానికి ఉన్నటువంటి ఆశలు సహజంగా ఈ శరీరానికి ఉన్నటువంటి ఆశలు ఉంటాయి. కనుక ఈ శరీర ఆశను మనం ఏం చేసుకోవాలంటే ఆత్మీయంగా మనం విశ్వాసం ఎదుగుతున్నప్పుడు, యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు, విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు శరీరం యొక్క ఆశలను మనం చంపుకోవాలి. ఇది శరీరాశలు అంటే మామూలుగా ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని ఆ టైప్ ఆఫ్ ఆశలు కాదు. మంచి కూర వండుకొని తిన్నాం అనుకున్నాం, అది కాదు ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం. అదేమంటారా? శరీరానికి ఏముంటాయి అంటే ఆశలు ఉంటాయి. చాలా మంది అంటారు చూడండి, ఆయనకి ఎన్నో ఆశలు ఉన్నాయి, అందుకనే ఆశలన్నీ నెరవేరలేదు, అందుకనే చనిపోయి దెయ్యమై తిరుగుతున్నాడు, కనుక ఆయన ఆశలు నెరవేర్చాలి. అదేంటంటారా? వచ్చేటటువంటి అమావాస్యకి నువ్వు మరి 1-2 జతల బట్టలు పెట్టాలి, మంచి
కోనవటానికి పోయాలి అని చెప్తా ఉంటారు. ఆశలు తీరలేదు, అందుకనే తిరుగుతూ ఉన్నారు దేవుని అంటారు. అది అసంభవం. అర్థం మీకు. కనుక ఈ రాత్రి శరీరానికి ఏమని అంటే ఆశలు. కనుక ఈ శరీరాశలను మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం దేవుని వాక్యంతో వాటిని ఏం చేయాలంటే చంపుకోవాలి. దేవుడు మెచ్చే విధంగా మనం ఉండాలి, కానీ లోకంలో ఉన్న వాళ్ళు మెచ్చే విధంగా ఎప్పటికీ మనం ఉండకూడదు. లోకం మెచ్చుకునేటట్టు ఉండకూడదు, దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి. కనుక మొట్టమొదటి రాయబడినటువంటి మాట దేవుని వాక్యంలో శరీరాశ. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆశ. రెండవది రాయబడినటువంటి వాక్య భాగంలో నేత్రాశ. ఏంటండి? నేత్రాశయు. మొట్టమొదటి శరీరాశ. ఈ శరీరం యొక్క ఆశతో మరి చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, శోధించబడిన వాళ్ళు ఉన్నారు. ఏశావు యాకోబు కోరం చేసినప్పుడు ఏశావు ఆయన ఆ యొక్క కూర తినాలి, కడవర కూర తినాలని ఆశపడ్డాడు. అప్పుడు ఏశావు యాకోబు ఏమన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు అందించేయి, అప్పుడు నేను కోరేసి పెడతాను. అందుకని దేవుడు వాక్యం రాయబడింది, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అందుకున్న ఏశావు లాంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉందనేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఎంత ఆహారం కొరకు, ఒక పూట కూటి కొరకు. ఏంటి? ఒక పూట దానికి చచ్చిపోతున్నాడు మనిషి. కానీ ఒక పూట కూటి కొరకు అంటే ఒక పూట ఆహారం కొరకు ఆశపడ్డాడు. తినటం పాపం కాదు, కానీ తిండిపోతుతాను పాపం. నీవు తిండిపోతూ అయినా నీ గొంతుకు కత్తి పెట్టుకుంటే నీ గొంతుకు నువ్వు ఒక మితంగా తినాలి, కానీ మితంగా తినాలి. ఈ శరీరం ఆశపడతా ఉంటుంది, అది తినాలి, ఇది తినాలి, ఇది చేయాలి, అది చేయాలి. శరీరానికి ఏమో తెలుసా? తృప్తి లేదు. అందుకంటారా తృప్తి లేదు శరీరానికి. అన్నీ వేసారులే కానీ కొంచెం అది కూడా వేసి కొంచెం టేస్ట్ వచ్చింది, కొంచెం బాగుండదు అని సలహా చెప్తూ ఉంటారు. ఈ శరీరాశలను మనం ఏం చేసుకోవాలంటే చంపుకోవాలి. రెండోది నేత్రాశ. ఈ నేత్రాశ అనేది ఈనాడు నేత్రాశ అనేది విపరీతంగా ఉందన్నమాట. నేత్రాశ కన్ను ఆశించింది. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది, నువ్వు అటు ఇటు చూడక తిన్నగా చూడు. ఈ కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిగివేయని భక్తుడు అన్నాడు. వ్యర్థమైన ఉంటాయి, వాటిని ఏం చేయాలి? తిప్పేసుకోవాలి, చూడకూడదు. ఫోన్ చూడండి, ఈరోజు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఫోన్లలో ఇట్లా పైకి అంటా ఉంటే వస్తూ ఉంటాయి, ఇది ఆగదది. ఇక ఎందుకంటే ఫోన్ వీటెక్కుతూ ఉంటుంది, నెట్ అయిపోతూ ఉంటుంది. అయినా అన్నట్టు అదేంటే చూస్తాను. ఫోన్ ఎక్కువసేపు చూడాలనుకుంటే కొన్ని దూరం పెట్టి చూడాలి, అంతేగాని దగ్గర పెట్టి చూడకూడదు. ఎందుకంటే ఆత్మీయంగా ఉపయోగించుకుంటే ఫోన్ ఎంతో ఉపయోగం. కానీ అదే ఫోన్లో ఎంతమైన వచ్చినప్పుడు వాడిని చూడకూడదు. అదే ఉంది, ఏది బాగున్నట్టు చూడటం అని చూడకూడదు. అదేంటే
కన్నుకి ఏముందంటే కన్ను, అందుకే దేవుడు వాక్యం చెప్పంటే చూచుని చేత కన్ను తృప్తి పడకూడదని వాక్యం. చూస్తున్నా కొంచెం కన్నుకి ఏముండదు, తృప్తి ఉండదు. తృప్తి ఉండదు. వినుడి చేత చెవికి తృప్తి కలగలేదని వాక్యం చెప్తాం. కన్నుకి ఏముందంటే తృప్తి ఉండదు. అదేంటంటే తృప్తి ఉండదు. చూడండి, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అది చూపియా, ఇది చూపియా, ఇది చూపియా, మొత్తం చూపిస్తాం. అన్నీ చూడతాం, బాగలేదు, ఇంకొకటి బలపడినట్టు. అదే అంటారా? అంటే కన్ను ఆశించింది దానికి, కన్నుకి ఏమైందంటే దానికి సెలక్షన్ అవ్వాలి, సెలెక్ట్ చేసుకోలేకపోయింది. అదేంటంటే కంటికి ఎలా ఉందంటే ఇంపుగా లేదు కనుక నేత్రాశ. నీ కన్నులు నువ్వు కాపాడుకోవాలి. అదేంటంటే ఈ కన్నులు ఎంతో విలువైనవి. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిగా ఉంటుంది. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా ఎలా ఉంటుంది? చెడ్డగా ఉంటుంది. కన్ను కాపాడుకోవాలి. ఈ కన్ను ఎంత విలువైనదో అంత ప్రమాదకరమైనది. నేత్రాశ. నేత్రానికి ఏమంటుంది? కంటికి ఏమంటుంది? కంటిగా ఉంటుంది ఆశ. వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు, వాళ్ళకంటే ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి. అదేంటిది? ఆశ. ఆశ. నీ ఆశ ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి కానీ శరీర సంబంధమైనదిగా ఉండకూడదు. మూడోది ప్రధానమైన మాట ఏంటంటే జీవపు డబ్బును, అంటే గర్వం. ఈరోజు చూడండి, ఎంతో మంది గర్వం, డబ్బు ఉందని గర్వం, బలం ఉందని గర్వం, బలగం ఉందని గర్వం. అదేంటంటే అందం ఉందని గర్వం. ఈనాడు మనిషికి గర్వం. అందం అంటే కొంతమంది కావడదు గర్వం. నేను చూడడానికి అందంగా ఉన్నాను అని గర్వం. నా దగ్గర చూడండి డబ్బులు ఉందో గర్వం. మా పల్లెలు కూడా ఎంత ఉందా గర్వం. నేను అనే గర్వం. అర్థమైందా? ఈ గర్వాన్ని మనం ఏం చేసుకోవాలంటే అణుచుకోవాలి. నాశనానికి ముందు నడిచింది గర్వం, నడిచింది నాశనానికి ముందు. ఘనతకు ముందు ఉంటుంది వినయం. కానీ ఎప్పుడు కూడా మనం గర్వం ఉండకూడదు. నేను పాడబాడినట్టు ఎవరు బాగాలేదు అని ఉండకూడదు. అది గర్వం. నేను భక్తి చేస్తున్నట్టు ఎవరు చేయలేరు, అది గర్వం. ఈనాడు అనేకులకు ఏముందంటే గర్వం. కనుక గర్వం దేవుడు ఏం చేస్తాడంటే అణిచివేస్తాడు. లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. ఎవరైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేదు. లోకం దేవుడు, దేవుడు లోకం విరుద్ధం. ఒకవేళ నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమించు, లోక ఆశను అసహించుకో. ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేదు. ప్రాథమికంగా రమ్మంటే మీరు పోండి, నేను అంటాను. అర్థంగా? కొంతమందికి దేవుడి యొక్క సన్నిధికి వచ్చి దేవుడు మాట వినాలంటే మనసు ఉండదు. కొంతమంది ప్రార్థనకు వచ్చి దేవుడు వాక్యం వింటానికి మనసు ఉండదు. ములకం మీద కూర్చున్నటువంటి మందిలో కూర్చుంటారు. కొంతమంది దేవుడి వాక్యం
ప్రకటించబడుతున్నాయో వినండి, రండి దేవుని వాక్యం వినండి బాగుపడతారంటే అని ఎటువంటి వాక్యం అంటారు. అర్థమంటారా? దేవుని వాక్యం వినాలని మనసు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, మీరు లోకంలోనే మీరు పాపంలోనే పుడతారు, పాపంలోనే జీవిస్తారు, పాపంలోనే మరణిస్తారు. నేను ఎవరో తెలుసుకున్నానని మీరు ఈ లోకయాత్ర ముగిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. అయితే తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. శరీరాశ నేత్రాత జీవితము పర్లోక తండ్రి నుండి వచ్చిన కాదు, అది లోకంలో ఉన్నది. అవి లోక సంబంధమైనవి, అవి అపవాది ద్వారా వచ్చింది లోకంలోని. అదేంట శరీరాశ, నేత్రాశ, జీవడం. లోకంలో ఉన్నంత ఏంటి? లోకంలో ఉన్నంత ఏంటండి? ఇదే శరీరాశ. అందుకని యేసుక్రీస్తు వారు అని చెప్పారు, దేహం కంటే ఆహారం కంటే ప్రాణం, ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము ముఖ్యం కాదా? అదేంటే వస్త్రం కంటే దేహం ముఖ్యం, ఆహారం కంటే ప్రాణం ముఖ్యం. కొంతమంది వాడిని నోరు పట్టుకోలేదు, చెట్టనే ఉంటారు. ఎప్పుడైనా ఒక పక్క తింటారు, ఒక పక్క ఏం చేస్తారు? టాబ్లెట్ వేస్తారు. అంతేంటారా? తింటారు, మళ్ళీ అరగటానికి ఏం చేస్తారు? అదనమాట. నోరు కాయలు ఆగలేదు. ఇవి ఏంటంటే లోక సంబంధమైనవే, లోకంలో ఉన్నవే. ఇవి శరీరాశ, నేత్రాశ, జీవడాత్మ. అవి తండ్రి నుండి వచ్చినవి కాదు, అవి అపవాది ద్వారా వచ్చినాయి. కనుక ఈ రాత్రి దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేము, దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేము. దేవుడా, లోకం ఏది నీ జీవితంలో విలువైంది? ఏది నీ జీవితంలో దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తాను, ప్రిఫరెన్స్, ఇంపార్టెంట్ ఇస్తాను? దేవుడికి ఇస్తున్నావా, లోకానికి ఇస్తున్నావా అనేది రాత్రి నిన్ను ఏం చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. నేను ఆ పాపాల కొరకు యేసుక్రీస్తు ప్రభు మరణించి తాను చెరగా రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి వచ్చి పునరుద్ధానుడై నేడు సర్వలోకాన్ని ఏడుచున్నాను. కనుక ఆయన ప్రాణత్యాగాన్ని గ్రహించాలి, గుర్తించాలి. ఆ శరీరంలో ప్రభు రక్తం కారుతున్న ఆ యొక్క విధానం నువ్వు పశ్చాత్తాపడాలి. ప్రభా, నశించిపోతున్నాను, రక్షించినందుకు స్తోత్రం. నీకంటే నాకేది గొడవకుండా ఎక్కువగా నీవే ప్రభా, నీ తర్వాత ఏదైనా అనేటటువంటి ఆలోచన, అనేటటువంటి తలంపు, భావన మనకి అవసరం. దేవుడా లోకమా, దేవుడా డబ్బా, దేవుడా అన్నమా, దేవుడా మరేది అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. నా జీవితంలో ఒక సందర్భంలో పరిస్థితులు ఎలా వచ్చిందంటే, దేవుడా
భవిష్యత్తు. అదేంటంటే పరీక్ష. విశ్వాస జీవితం ఏమిటంటే పరీక్షించబడింది. దేవుడా భవిష్యత్తు అనేటటువంటి సంసిద్ధంలో మేము ఉన్నాం. ఏం చేయాలి? ఒక సందర్భంలో అలా వచ్చింది పరిస్థితి. దేవుడు లేని భవిష్యత్తు, దేవుడు లేనటువంటి కెరీర్, దేవుడు లేనటువంటి ఆ భవిష్యత్తు, దేవుడు లేనటువంటి కెరీర్ మనకు అవసరం లేదు. దేవుడు ఉంటే ఎలాగైనా బ్రతకొచ్చినప్పుడు నా జీవితంలో నేను దేవుడే అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనతో ఆ యొక్క నిర్ణయాలు కట్టుబడి ఉన్నాయి. కానీ దేవుడే భవిష్యత్తు ఎట్లా ఉన్నా పర్లేదు, యేసుక్రీస్తు ఉంటే చాలు. మన విశ్వాస ఆత్మీయ జీవితంలో పరీక్షించబడింది. ఒకనొక సందర్భంలో ఒకనొక దశలో అప్పుడు నువ్వు దేవుడికి విలుస్తున్నావు, దేవుడుగా మరి ఇంకా వేరేదని అనేది నువ్వు ఏం చేసుకోవాలంటే పరీక్షించుకో. దేవుడికి నువ్వు విలుస్తున్నావు అనేది తెలుసుకోవాలి. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవనము. ఈ తండ్రి నుండి పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకములో ఎవరైనా ప్రేమించిన వారిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమ ఉండదు, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ ఉండదు. కనుక ఈ రాత్రి లోకంలో ఉన్నది తాత్కాలికం, పరలోకంలో ఉన్నది శాశ్వతం. కనుక ఈ లోకంలో ఉన్నదంతా మనము వారు చూడకుండా పరివేపు చూస్తూ విశ్వాసం ముందుకు సాగుతాం నిత్య జీవం కొరకు. ఈ రాత్రి ప్రభువాటి మాట దీవించి ఆశ్రయించిన దాకా ఆమేన్. ప్రార్థిస్తున్నాం. ప్రీతండి, మీరు మాట్లాడిన ప్రతి వారిని బట్టి కొనవద్దు. లోక ప్రవణంతా శరీరాశ నేత్రాతో జీవటము ప్రభు వాక్యంతో మీ ఆత్మ సహాయంతో వాటిని మా జీవితంలో చంపుకొని మీ కొరకు జీవించాలనేటువంటి ఆలోచన గురించి విన్న మాటల మంత్రులను భద్రపరచమని సర్వాధికారి పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభువాని ప్రాణత్యాగాన్ని గుర్తించి నిన్ను గౌరవిస్తూ యేసుక్రీస్తు నామములో ఇచ్చినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు దేవుడు మన బలపరిచి విశ్వాసంలో ముందు నడిపించిన గాక, ఆమేన్. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మీ యొక్క విలువైనటువంటి సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ప్రభు ఇటు మాట దీవించి విశ్వాసంలో మన బలపరిచి సహాయం చేయను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడం. విన్న వాక్యాన్ని బట్టి వేరే అంశాల కొరకు ప్రార్థించండి.